హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగెంట్ ఎపిసోడ్ 28. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ను యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నా లైఫ్లోకి వచ్చి నాకు ఇంత దగ్గరగా వచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ అమ్మాయివి నువ్వే. నన్ను ఇలా తాకే రైట్ నీకు తప్ప ఇంకెవరికీ లేదు అని ఉద్వేగంగా అంటూ మహి మెడ వంపులో సుతారంగా ముద్దు పెట్టాడు. మహి దేహం చిగురుటాకులా వణికిపోయింది. రుద్ర పెదవులు ఆమె మెడపై సంతకాలు చేస్తుంటే నెమ్మదిగా మైకం కమ్మసాగింది మహికి. అతను చెప్పిన మధురమైన మాటలు మహి మనసును దోచేస్తూ అతనిపై మరింత పిచ్చిని పెంచుతున్నాయి. నేను నిజంగా రుద్ర జీవితంలో వచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ అమ్మాయినా అనుకుంటున్న మహికి అప్పుడే అవంతి రుద్రను కౌగిలించుకున్నది గుర్తుకొచ్చింది. వెంటనే రుద్ర భుజం పట్టి పైకి లేపి అతని కళ్ళలోకి చూస్తూ, మరి అవంతి నేను కౌగిలించుకున్నప్పుడు నువ్వు తన్నేమీ అనలేదు? ఆమె కూడా నాతో చెప్పిన మాటలే చెప్పావా అంది గురుగా చూస్తూ. మహి మాటలు విన్న రుద్ర ఆమె బుగ్గను స్మూత్గా బైట్ చేసి, నువ్వు దాన్ని కౌగిలింత అని పిలిస్తే బహుశా నేను నీకు కౌగిలింత అంటే ఎలా ఉంటుందో ఇంకా చూపించలేదు అని అంటూ మహిని డ్రైవింగ్ సీట్ వైపు లాక్కున్నాడు. మహి తుల్లి పడినట్లుగా చూస్తుంది. మహికి రుద్రను ఎదిరించడం కష్టంగా ఉంది. నిజానికి ఆమె కూడా అతని ఆకర్షణ నుండి తప్పించుకోలేకపోయింది. రుద్ర పెదవులు మహి పెదవులకు చాలా దగ్గరగా ఉన్నాయి. మహి మళ్ళీ తన 2 చేతులను రుద్ర ఛాతీపై పెట్టింది, ఇద్దరి మధ్య దూరాన్ని సృష్టించడానికి. కానీ రుద్రకి దూరాన్ని పెంచే ఉద్దేశం అస్సలు లేదు. యు ఆర్ స్మైలింగ్ టూ గుడ్ అని మత్తుని నిన్న వాయిస్తో చెప్తూ మహిని ఇంకా దగ్గరికి లాక్కొని ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. మహి నడుము అతని 2 చేతుల పట్టులో చిక్కుకున్నట్లు అనిపించింది. ఆ బిగి కౌగిలి మహి తనువులో వింత జలధరింపుని సృష్టించింది. ఏసీ ఉన్నా కూడా కారులోని వాతావరణం చాలా వేడెక్కింది వారి వెచ్చని శ్వాసలతో. రుద్ర చేతులు మహి నడుముని తడుముతున్నాయి. అతని వెచ్చని ఊపిరి తన మెడకు తగులుతూ అతని చేతులు తన నడుంపై నాట్యం ఆడుతుంటే మహి పరవశానికి లోనవుతూ అప్రయత్నంగా రుద్రని కౌగిలించుకుంది. నిర్మానుష్యమైన నిశ్శబ్దంలో ఒకరి హార్ట్ బీట్ మరొకరికి స్పష్టంగా వినపడుతుంది. రుద్ర పెరిగిన హార్ట్ బీట్ వింటూ మహి భయపడిపోతుంది. రుద్ర ప్లీజ్ వదిలే, ఇంటికి వెళ్దాం అంది. ఇంటికి వెళ్ళాక కంటిన్యూ చేద్దామా? రుద్ర ఇక్కడ చీకటిగా నిర్మానుష్యంగా ఉంది, నాకు భయంగా ఉంది, ఇంటికి వెళ్దాం అని రిక్వెస్ట్ చేసింది మహి. కానీ ఆమె చెప్పిన ఏ మాటలకు రుద్ర ప్రభావితం కాలేదు, కౌగిలి వీడలేదు. అప్పుడే మహి ఫోన్ మోగి రుద్ర రొమాంటిక్ మోడ్కి కాస్త బ్రేక్ ఇచ్చింది. రుద్ర ఫోన్ వస్తుంది అని మహి రుద్ర నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ రుద్ర వదిలేదు. తన సీట్ నుండి చేయి చాపి మహి ఫోన్ అందుకుని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. మహి ఎలా ఉన్నావు? రుద్రాంష్తో ఉన్నావా? సుజిత్ వాయిస్ వినిపించింది. సుజిత్ నుండి కాల్ వస్తుందని మహి రుద్ర ఇద్దరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. రుద్ర మోహన్లో ఏ భావం లేకుండా సైలెంట్గా వింటున్నాడు. నాకు ఫోన్ చేయడం మానేయమని నీకు ముందే చెప్పాను. ఇంకోసారి ఫోన్ వస్తే నేను నీపై హెరాస్మెంట్ కంప్లైంట్ ఇస్తాను, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది అంది మహి. మహి సుజిత్ని తిట్టిన తీరు చూసి రుద్రకి నవ్వొచ్చింది. కాల్ డిస్కనెక్ట్ చేసి, నువ్వేదైనా స్కూల్లో టీచర్గా చేసావా ఏంటి? సుజిత్కు క్లాస్ బాగా తీసుకున్నావు. నా వైఫ్ ఇంత స్ట్రాంగ్గా ధైర్యంగా ఉండడం నాకు ప్రౌడ్గా ఉంది అంటూ మహి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. ముసిముసిగా నవ్వుకొని టక్కున తన సీట్లోకి వచ్చి కూర్చొని, ఇక ఇంటికి వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది అంది మహి. ఇప్పటికైనా అసలైన కౌగిలింతంటే ఎలా ఉంటుందో అర్థమైందా? లేదా ఇంకా రుద్ర అనేలోపి అర్థమైంది అంది మహి టక్కున. రుద్ర చిన్నగా నవ్వుకొని కార్ స్టార్ట్ చేశాడు. కాసేపట్లో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అందరూ నిద్రపోతున్నారు. మహి దియా గదికి వెళ్ళి చూసింది. ప్రశాంతంగా నిద్రపోతుంది తను. తన తల మీద ప్రేమగా నిమిరి తన గదిలోకి వచ్చింది. మహి గదిలోకి అడుగు పెట్టేసరికి రుద్ర డ్రెస్ మార్చుకుంటున్నాడు. షర్ట్ లేకుండా ఉన్న రుద్రని చూసి మహి మొహం తిప్పుకుంది. మహి సిగ్గుపడడం చూసిన రుద్ర సైలెంట్గా తన దగ్గరికి వెళ్ళి ఆమెను వెనుక నుండి కౌగిలించుకున్నాడు. కానీ మహి అతని పట్టు నుండి జారిపోయి పరిగెత్తింది. రుద్ర కూడా నవ్వుతూ మహిని ఫాలో అవుతున్నాడు. మహి తనని పట్టుకోమని రుద్రని ఆట పట్టిస్తున్నట్లు మెరుపులా పరిగెడుతూ ఉంది. తనని నవ్వుతూ చూస్తూ కాస్త స్లోగా రన్ చేసిన రుద్ర ఒక్కసారి వేగం అందుకొని మహిని పట్టుకున్నాడు. అక్కడే బెడ్ ఉండడంతో బ్యాలెన్స్ తప్పి
ఇద్దరూ బెడ్పై పడిపోయారు. మహి కింద, రుద్ర తన పైన. మహిలో ఇంకా చైల్డిష్నెస్ కనిపిస్తుంది. దాంతో ఇంకా ముద్దుగా ముచ్చటగా కనిపిస్తుంది మహి రుద్రకి. పరిగెత్తిన ఆయాసంతో రూపుతూ సిగ్గు బిడియం మిళితమైన భావంతో రుద్రవైపు చూస్తుంది మహి. అప్పటిదాకా నవ్వుతున్న ఆమె పేదాలు క్రమంగా ముడుచుకుపోయాయి. ఆమె నుదుటిన చెల్లా చెదురుగా పడున్న కుర్లను పైకి నెడుతూ మహి కళ్ళలోకి చూశాడు రుద్ర. ఆమె చూపుల్లో అతని చూపులు చిక్కుకుపోయాయి. అతని తీక్షణమైన ఒక్క చూపు చాలు మహి స్టాచ్యూ అయిపోవడానికి. కళ్ళ నుండి అతని చూపు ఆమె చిట్టి పేదాల వైపు మళ్ళింది. చెరిలా ఊరిస్తూ తనకి సవాల్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. రుద్ర తనని తాను నిలువరించుకోలేక మీదకు వంగి ఆమె పెదవులను అందుకున్నాడు. ఒక చేయి మహి చేతులను పట్టుకుని పైకి లేవి పట్టుకుంటే మరొక చేత్తో ఆమె చెబుకం పట్టుకుని ఆమె పెదవులలోని తీయని మధువుని ఇష్టంగా ఆస్వాదిస్తున్నాడు. షర్ట్ లేని అతని అనచ్ఛాదిత దేహం మహికి అతి దగ్గరగా ఉంది. ముద్దులోని తీవ్రత పెరుగుతున్నా కొద్దీ మహి శ్వాస అస్తవ్యస్తంగా మారుతూ రుద్రలో విరహ తాపాన్ని ఉద్రేకాన్ని రగిలిస్తుంది. అతని ఓపిక నశించిపోతుంది. పెదవుల యుద్ధం సాగిస్తూనే మహి మొహాన్ని పట్టుకున్న చేతిని ఆమె మెడ మీదుగా తడుముతూ భుజం మీది డ్రెస్ కిందకి జారవిడిచాడు. అతని స్పర్శకి మహికి గిలిగింతలు పెట్టి మెలికలు తిరుగుతూ ఉంది. రుద్ర కింద పెదవి లాగుతూ ముద్దు నుండి విడివడి ఆమె మోములోకి చూశాడు. గులాబీ రంగుల్లోకి మారిపోయిన తన మోము రుద్రను మరింత ఆకర్షించింది. తన బుగ్గ మీద ముద్దు పెట్టి మెడ వంపులోకి కదిలాయి అతని పెదవులు. రుద్ర వెచ్చని పెదాలు మహి మెడను తాకినప్పుడు తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక మహి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ తను రుద్రని దూరంగా వెళ్ళమని అడగలేదు. కొంచెం కష్టపడిన తర్వాత ఆమె చేతులను వదిలేశాడు. కానీ ఇంకా మహి మెడ భుజాలపై తీపి అదరసంతకాలు చేస్తూనే ఉన్నాడు. రుద్ర మహిని ఎక్కడ తాకినా ఆమె చర్మం వేడెక్కడం మొదలై లేత గులాబీ రంగులోకి మారుతుంది. అతని మాయలో మైకంలో మునిగిపోయిన మహి చివరికి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ తన 2 చేతులతో రుద్ర భుజాలను పట్టుకుని రుద్ర ప్లీజ్ పడుకుందాం అని మాట్లాడుతుండగా రుద్ర తన వేలిని మహి పెదవులపై ఉంచి ష్, నువ్వు దానికి సిద్ధమయ్యే వరకు నేను నా హద్దులు దాటను అని చెప్పి మహి పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి లేచి వాష్రూమ్కి వెళ్ళాడు. రుద్ర స్వీట్ బిహేవియర్కి హ్యాపీగా ఫీల్ అయింది మహి. అతని ముద్దు మత్తు తనని ఇంకా వదలలేదు. తనవు మనసు గమ్మత్తైన తన్మయత్వంతో నిండిపోయాయి. చేతులు 2 బెడ్పై చాచి రుద్ర మాయకు తనలో కలిగిన అలజడిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఫ్రీగా ఊపిరి తీసుకుంటుంది. భుజం కిందకి జారిన తన డ్రెస్ని కూడా సరిచేసుకోలేదు. ఆ మధురానుభూతిని ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయిన మహి రుద్ర ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి నిద్రలోకి జారుకుంది. చిన్న పిల్లల్లా ముడుచుకుని పడుకున్న మహి వైపు చూస్తూ తన దగ్గరికి కదిలాడు. డ్రెస్ చేంజ్ చేసుకోకుండానే పడుకుందే. చూస్తుంటే ఈ డ్రెస్లో అన్కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక క్షణం ఆలోచించిన రుద్ర తనని అలా వదిలేయాలి అనుకోలేదు. వార్డ్రోబ్ నుండి మహి నైట్ డ్రెస్ తీసి లాస్ట్ టైం లాగానే ఆమెకు బ్లాంకెట్ కప్పి తన డ్రెస్ చేంజ్ చేశాడు. లాస్ట్ టైం కంటే ఈజీగానే చేశాడు ఈసారి. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలదు. బట్ మార్నింగ్ పక్కా గొడవ చేస్తుంది అని చిన్నగా నవ్వుకుంటూ మహికి బ్లాంకెట్ కప్పి తనకి దగ్గరగా పడుకొని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. మహి నిద్రలో తన చేతిని రుద్ర మొహంపై వేసింది. రుద్ర తన చేతిని మెల్లగా పక్కన పెట్టగానే మళ్ళీ అతని కాలుపై కాలు వేసింది మహి. రుద్ర తన కాలుని జరపడానికి ప్రయత్నించలేదు. తన ఫోన్ని సైడ్ టేబుల్పై ఉంచి మహిని దగ్గరగా తీసుకుని పడుకున్నాడు. మహి నిద్రలోనే అప్రయత్నంగా అతని హత్తుకుని పడుకుంది. తన వైపు నవ్వుతూ చూస్తూ హాయిగా బ్రీత్ తీసుకున్నాడు రుద్ర. తన అక్క బావ చనిపోయిన తర్వాత అతను నవ్వడం సంతోషంగా ఉండడం ఎలాగో మర్చిపోయాడు. మహి రాక అతని లైఫ్లోకి మళ్ళీ సంతోషాన్ని తిరిగి తీసుకొచ్చింది. తనకిప్పుడు దియా మాట్లాడట్లేదని ఆందోళన మాత్రమే ఉంది. రుద్ర అక్క దివ్యాంశి, రక్ష అన్నయ్య ఆయుష్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. నిజానికి వాళ్ళిద్దరూ బిజినెస్ కాంపిటీటర్స్. ఆయుష్ దివ్యాంశిని చూడగానే లవ్లో పడిపోయాడు. తన తండ్రి కంపెనీని చూసుకుంటున్న ఆయుష్ ఒక బిజినెస్ మీటింగ్లో దివ్యాంశిని మీట్ అయ్యాడు. తండ్రి తదనంతరం బిజినెస్ పట్టాలు అందుకున్న దివ్యాంశి హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్తో కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ ఉంది. మొదటి పరిచయంలోని ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మంచి ఇంప్రెషన్ కలిగింది. పరిచయం ఫ్రెండ్షిప్గా, తర్వాత ప్రేమగా మారింది. ఆయుష్ తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పాడు. కానీ అతని సవతి తల్లి నర్మద వారి పెళ్లికి ససేమీరా ఒప్పుకోలేదు. నర్మదకు రక్ష రిషిత్ సొంత పిల్లలు. ఆయుష్ తన భర్త మొదటి భార్య కొడుకు.
ఆమె ఆయుష్ చిన్నప్పుడే చనిపోవడంతో నర్మదను పెళ్లి చేసుకున్నాడు ఆయుష్ తండ్రి. నర్మద ఒప్పుకోకపోయినా దివ్యాంశను పెళ్లి చేసుకున్నాడు ఆయుష్. ఇద్దరూ కలిసి 2 కంపెనీల వ్యవహారాలు చూసుకునేవారు. రుద్ర తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే అక్కతో పాటు బిజినెస్ చూసుకోవడం స్టార్ట్ చేశాడు. మచ్చలేని రుద్రగుణం, పట్టుదలతో అతను బిజినెస్ చూసుకుంటున్న తీరు ఆయుష్కి బాగా నచ్చి రక్షణ ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. అతని బలవంతం మీద రుద్ర ఒప్పుకుంటే రక్ష కూడా ఆయుష్ తండ్రిల బలవంతం మీదే ఒప్పుకుంటుంది. చివరకు సమీర్ వల్ల ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంది. ఆ తర్వాత ఆయుష్ దివ్యాంశి యాక్సిడెంట్లో చనిపోవడం రుద్రను బాగా కుంగదీసింది. ఆ తర్వాత ఒక్కరోజు కూడా అతను ప్రశాంతంగా లేడు. అక్క పోయాక తన బిజినెస్ టేక్ ఓవర్ చేసుకుని తనని తాను స్ట్రాంగ్ చేసుకుంటూ ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేలా ఎవరు ఊహించని విధంగా సక్సెస్ఫుల్గా ఎదిగాడు. దియాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. తన లైఫ్లోకి అనూహ్యంగా వచ్చి అతని లైఫ్లో మనసులో స్థానాన్ని సొంతం చేసుకుంది మహి. రుద్ర మార్నింగ్ లేచేసరికి మహి అందమైన మోము అతని కళ్ళ ముందుంది. కాసేపు తనని మైమర్చిపోయి చూసి ముందుకు వంగి తన పెదవులపై ముద్దు పెట్టాడు. ఆ ముద్దు మహిని మేల్కొలిపింది. రుద్ర మార్నింగ్ మహి మొహంతో ప్రారంభమైతే మహిది రుద్ర స్వీట్ కిస్తో ప్రారంభమైంది. మహి సిగ్గుతో మొహం తిప్పుకుంది. రుద్ర చిన్నగా నవ్వుతూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి తన దగ్గరికి లాక్కున్నాడు. మహి వీపు అతని ఛాతిని తాకుతుంది. గుడ్ మార్నింగ్ సన్షైన్, నువ్వు సిగ్గుపడితే చాలా క్యూట్గా ఉంటావని ఎవరైనా చెప్పారా నీకు అని అడిగాడు మహి వీపుపై పెదవులతో తాకుతూ. చెప్పారు అంది మహి. ఎవరు? రుద్ర దిగ్గున తలెత్తి చూసేసరికి మహికి నవ్వొచ్చింది. నేను చెప్పను అంది నవ్వు ఆపుకుంటూ. ఏయ్, చెప్తావా చెప్పవా? మహిని తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. ఎవరంటే ప్రీతి అంది మహి నవ్వుతూ. నిన్ను దీనికింత బిల్డపా అంటూ తన తలతో మహి తలను ఢీకొట్టాడు చిన్నగా. చిన్నగా నవ్వుకున్న మహి తన డ్రెస్ని చూసుకుని షాక్ అయింది. తన డ్రెస్ మార్చుకోకుండానే నిద్రలోకి జారుకున్నట్టు ఆమెకు స్పష్టంగా గుర్తుంది. వెంటనే రుద్ర వైపు తిరిగింది. ఇద్దరి మొహాలు చాలా దగ్గరగా ఉన్నాయి. వారి పెదవులు 4 ఇంచుల దూరంలో నిలిచాయి. రుద్ర, నువ్వు నా డ్రెస్ మార్చావా అని అడిగింది మహి. ఇంకెవరలా చేయగలరు? ఇప్పుడు నిన్ను బట్టలు లేకుండా చూడడం నీకు అబ్జెక్షన్ చెప్పకు. అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు అన్నాడు రుద్ర. అంటే నువ్వు నన్ను బట్టలు లేకుండా చూసావా? నీకు సిగ్గులేదా? నిన్న నువ్వు నాకు ఇష్టం లేకపోతే నేను ఈ దగ్గరికి రానని అన్నావు. మరి ఇదంతా ఏంటి? కోపంగా అడిగింది మహి. నేను నీ డ్రెస్ మాత్రమే మార్చాను. మన మధ్య ఇంకేం జరగలేదు. బై ద వే, నేను నీ బాడీపై చాలా పుట్టుమచ్చలను చూశాను. నీ వీపు మీదున్న పుట్టుమచ్చ ఉఫ్ సూపర్ కొంటెగా అన్నాడు రుద్ర. అతని మాటలకు నిజంగా కోపం వచ్చింది మహికి. ఇలా ఎందుకు చేశావు? మహి తన చేతులతో రుద్ర చెస్ట్పై కొడుతూ ఉంది. ఆమె సున్నితమైన పంచులు పెద్దగా తేడా చూపించలేదు రుద్రకి. కానీ మహిని అంత కోపంగా చూసి ఆమె 2 చేతులను పట్టుకుని, ఓయ్, నేను నిన్ను ఎప్పుడు బట్టలు లేకుండా చూడలేదు. లాస్ట్ టైం నీకు గుర్తుందా? అలానే బ్లాంకెట్ కవర్ చేసి చేంజ్ చేశాను. అది కూడా ఆ డ్రెస్లో నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావని. నాకు నీ బాడీ కంటే నా పట్ల నీకున్న ఫీలింగ్స్ ఇంపార్టెంట్, నీ మనసు ఇంపార్టెంట్. నీ మీద నాకు ఫిజికల్ డిజైర్ లేదని నేను అబద్ధం చెప్పను. కానీ నీ హార్ట్ గెలుచుకునే వరకు నేను నా లిమిట్స్ క్రాస్ చేయను. రుద్ర మాటలు మహి హృదయాన్ని తాకాయి. ఇన్ని రోజులుగా ఇద్దరు కలిసి ఉన్నా రుద్ర ఎప్పుడు తన లిమిట్స్ క్రాస్ చేయడానికి ప్రయత్నించలేదు. అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడలేదు. మహి మొహంలో కోపం ఎగిరిపోయి కూలైంది. రుద్ర మహి చుబుకాన్ని తన 2 వేళ్లతో పట్టుకొని, పెళ్లి చేసుకునే ముందు నేను ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని అనుకోలేదు. ఈ అమ్మాయి చూడ్డానికి అందంగా ఉండడమే కాదు, తన మనసు కూడా అందంగా ఉంటుంది, హార్ట్ఫుల్గా ఉంటుంది. రుద్ర తనని ఇంత స్వీట్గా పొగుడుతుంటే మహి మనసు మురిసిపోయింది. ఇన్ అండ్ అవుట్ షీఈ్ సో బ్యూటిఫుల్. అందుకే నా హార్ట్ కనెక్ట్ అయింది. రుద్ర మాట్లాడుతుండగానే మహి తన పెదవులకు రుద్ర పెదవులకు మధ్య ఉన్న దూరాన్ని దూరం చేస్తూ అతన్ని ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రుద్ర మహిళ మధ్య ఎలాంటి క్యూట్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? మహి అతన్ని అర్థం చేసుకుని తనకి దగ్గర కానుందా? రుద్ర గతమేంటి? రక్ష నెక్స్ట్ ఏం చేయబోతుంది? రుద్ర కోసం అవంతి ఎలాంటి ప్లాన్లు వేయనుంది? అద్భుతమైన కథనంతో, మీ మనసుకు నచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో, మీ ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి.
కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.